బ్రేకింగ్ న్యూస్. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్, జోగి రాము సిట్ అధికారుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయినట్టు తెలుస్తోంది. రెండో రోజు విచారణలో జోగి బ్రదర్స్ కు 100 ప్రశ్నలు వేయగా కొన్నింటికే జోగి రమేష్ సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. మరికొన్ని ప్రశ్నలకు డొంక తిరుగుతుడుగా సమాధానాలు ఇచ్చాడని, ఇంకొన్ని ప్రశ్నలకు అసలు నోరే విప్పలేదని సమాచారం. ముఖ్యంగా అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావులకు జోగి బ్రదర్స్ చేసిన ఫోన్ లైన్స్ పై కూడా ఎక్కువగా సమయం విచారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జోగి బ్రదర్స్, అద్దేపల్లి బ్రదర్స్ కాల్ డేటాను కూడా సేకరించారు ఎక్సైజ్ పోలీసులు. వీరి మధ్య నిత్యం వందలాది ఫోన్ కాల్స్ ఉన్నట్లు గుర్తించారు. కాల్ డేటాను ముందుంచి జోగి రమేష్ ను ప్రశ్నించడంతో ఒకే వీధిలో ఉన్నాం కాబట్టి యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఫోన్లు చేసుకున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ వ్యవహారం బయటపడడానికి ముందు తాను జోగి రమేష్ ను ఇంటికి వెళ్లి కలిశానని జనార్దనరావు కస్టడీలో చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రశ్నించగా జోగి బ్రదర్స్ బుకాయించినట్టు తెలుస్తోంది. అసలు జనార్దనరావు తమ గుమ్మం మెట్లే ఎక్కలేదని జోగి రమేష్ చెప్పినట్లు సమాచారం. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ వద్ద జోగి రాము తీసుకున్న 9 లక్షలపై ప్రశ్నించగా కొన్ని సంవత్సరాలుగా ఫెర్రీ వైపు తాము వెళ్లలేదని రాము చెప్పినట్లు సమాచారం. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్, జోగి రాము కస్టడీని మరో రోజు పొడిగించింది కోర్టు. తొలుత ఈ నెల 29 వరకు జోగి బ్రదర్స్ కస్టడీకి అనుమతించింది. కానీ ఫస్ట్ రోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెజవాడకు తీసుకురావడానికి ఎక్కువగా సమయం పట్టిందని, మరో రోజు కస్టడీ పొడిగించాలని పిటిషన్ వేశారు ఎక్సైజ్ పోలీసులు. దీంతో మరో రోజు కస్టడీ పొడిగిస్తూ కోర్టు అనుమతించింది.